ముందు వీడిని చూస్తుంటేనే నాకు చిరాకేస్తుంది. నీకోసమే వీడినేమి అనకుండా వెళ్తున్నాను. వీడి వేషాలు. మేడం రమ్మన్నారు కదా, ఇప్పుడు మీరు టాటూ వేయించుకుంటున్నారా? సిస్టర్, కనీసం మీరైనా వేయించుకోండి. మీ హస్బెండ్ పేరు టాటూనా? నాకొద్దు. అయ్యో, మేడం మీరైనా టాటూ వేయించుకుంటారా? లేదంటే నా సర్వీస్ ఛార్జ్ 2000 రూపీస్ ఇచ్చేయండి. వీడి ఊరికి 2000 రూపీస్ ఇవ్వాలా? ఆ టాటూ ఏదో నేనే వేయించుకుంటాను. టాటూ ఎలా వేస్తారు? ఏం లేదు మేడం, చాలా సింపుల్. సూదులతో గుచ్చి మీరు అనుకున్న హార్ట్గా వేసి మీకు చూపిస్తాం. ఏంటి, సూదులతో గుచ్చుతారా? సో సింపుల్ మేడం, నో పెయిన్ నో గెయిన్. నేను సూదులతో గుచ్చుకుని నీకు 2000 ఇవ్వాలా? నేను ఇంజెక్షన్కి భయపడతాను. ఏమో, ఒకవేళ మా ఆయన టాటూ వేయించుకుంటే నేను ఖచ్చితంగా వేయించుకునేదాన్ని. ఎందుకంటే మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మేడం మీరు సూదులతో గుచ్చుకోపోయినా పర్వాలేదు, నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం, నీకు పేమెంట్ చేశాను, చూసుకో. థ్యాంక్స్ మేడం. సిరి, ఇంకా రెడీ అవ్వలేదా? అవుతున్నానండి. మనం వెళ్ళేది పెళ్ళికి కాదు, హాస్పిటల్కి. డాక్టర్ అపాయింట్మెంట్ 11 o'clockకి. ఆల్రెడీ 10:30 అవుతుంది. ఏమండి, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పు. డాక్టర్ గారితో నాకు ఇంజెక్షన్ వద్దని చెప్పండి. ఏ, ఎందుకు? నాకు చిన్నప్పటి నుంచి ఇంజెక్షన్ అంటే భయం అండి. టాబ్లెట్లు ఇవ్వమని చెప్పండి, కానీ ఇంజెక్షన్ మాత్రం వద్దండి, ప్లీజ్ అండి. సరే, అలాగే చెప్తాను. ఇంజెక్షన్ అంటేనే భయపడే సిరి నా మీద ప్రేమతో ఏకంగా నా పేరునే టాటూగా వేయించుకోవాలనుకుందా? సిరి రోజు రోజుకి నా మీద ప్రేమని పెంచుకుంటుంది. ఇదిలానే కొనసాగితే ఓ రకంగా నేను సిరిని మోసం చేసిన వాడినవుతాను. సిరికి గతం తెలియడమే కరెక్ట్. తెలిస్తేనే కొన్ని అనర్థాలు ఆగుతాయి. సిరి ఏంటి ఇప్పుడు ఏకంగా సత్య గారి పేరుని పచ్చబొట్టుగా వేయించుకోవాలనుకుంటుంది? ఏం జరుగుతుంది? సిరి రోజు రోజుకి సత్య గారి మీద అతిగా ప్రేమను పెంచుకుంటుంది. ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే సిరి సత్య గారిని వదిలేయడం చాలా కష్టమవుతుంది. అతి ప్రేమ కొన్నిసార్లు ప్రాణాలను కూడా తీస్తుంది. ఏదో ఒక విధంగా సిరి ప్రేమకి చెక్ పెట్టాలి. సిరికి గతం తెలియడమే కరెక్ట్, కానీ ఎలా? పోనీ డైరెక్ట్గా చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందోనని భయంగా ఉంది. సిరికి ఏదో ఒక విధంగా గతం గుర్తుకొచ్చేలా చేస్తాను. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి మా ఆయన పేరు నా చేతి మీద ఉండేది. సిరికి గతం గుర్తుకొస్తే తప్ప తను నా మీద ప్రేమకి ఫుల్ స్టాప్ పెట్టదు. ఏంటండి అలా ఆలోచిస్తున్నారు? నీ గురించి ఆలోచిస్తున్నాను సిరి.
నీ హెల్త్ గురించి ఎప్పుడూ నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. ఆలోచించాలి సిరి. ఎందుకంటే 2 రోజుల్లో డివోర్స్ మ్యాటర్ ఉంది. తప్పదుగా సిరి. నువ్వు బాగుంటే నేను బాగున్నట్టే, నేను బాగుంటే అమ్మ నాన్నమ్మ అందరూ బాగుంటారు కదా. మీరెంత మంచివారండి. అందరి మంచి గురించి ఆలోచిస్తారు.